పార్దు ఇంట్లో వాళ్ళందరికీ కూడా బట్టలు కొన్ని తీసుకుని వస్తాడు. ఇక భానుమతి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భానుమతికి అయితే తన బట్టలు ఇస్తాడు. అది చూసి భానుమతి అయితే ఏంటి జీప్ అబ్బాయి ఇది అని చెప్పి అంటుంది. నీకోసమే చీర తీసుకొని వచ్చాను మామయ్య, ఇదిగోండి ఇది మీకోసం, అత్తయ్య ఇదిగోండి ఇది మీకోసం, వసు అంటూ వాళ్ళ నానమ్మకి అందరికీ కూడా ఆ పార్దు అయితే బట్టలు తీసుకుని వస్తాడు. అలా పార్దు అయితే ఇంట్లో అందరికీ కూడా బట్టలు తీసుకొని రావడంతో అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సంతోషిస్తుంది. ఇక పార్దు వాళ్ళందరికీ బట్టలు ఇచ్చి ఇలా అంటూ ఉంటాడు, వీటిని మీరు వేసుకొని రేపు ఉదయం రెడీగా ఉండండి, రేపు మనం ఒక చోటికి వెళ్ళబోతున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న పార్దు ఆ మాట అనగానే అక్కడ ఉన్న కోటి, భానుమతి వీళ్ళందరూ కూడా ఏంటి ఎక్కడికి అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న పార్దు అయితే వెళ్తే అప్పుడే తెలుస్తుంది, నేను రేపే చెప్తాను, రేపు మనందరం కలిసి ఒక చోటికి వెళ్ళబోతున్నాం, మీరు ఈ బట్టలు వేసుకొని రెడీగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఈ జీప్ అబ్బాయి అని భానుమతి తెలుసుకోవాలనుకుంటుంది. ఇక రూమ్లోనికి వెళ్ళాక పార్దుని అడుగుతూ ఉంటుంది. అయినా సరే పార్దు ఎంతకీ చెప్పకపోవడంతో, ఇదిగో నువ్వు కానీ చెప్పకపోతే నేను ఇలా బొంగుమూతి పెట్టుకునే ఉంటాను అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పార్దు అయితే బొంగుమూతి కాదు కదా, నువ్వే మూతి పెట్టుకున్నా సరే నేను చెప్పను అని చెప్పి అంటూ ఉంటాడు. సరే జీప్ అబ్బాయి, నువ్వు కానీ అది చెప్తే నేను నీకు ఒకటి ఇస్తాను అని చెప్పి అంటుంది. దాంతో పార్దు అయితే ఏమిస్తావని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న భానుమతి అయితే అది ఇస్తే నువ్వు చెప్పేస్తావు నాకు తెలుసులే అంటూ తనైతే మురిపిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పార్దు అయితే ఏమిస్తావు భానుమతి, ఏమిస్తావు బస్సమ్మాయి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న భానుమతి అయితే వెంటనే వెళ్ళి అక్కడ ఉన్న బుక్లో ఏదో తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసి పార్దు అయితే ఏంటి ఏమివ్వబోతుంది ఈ అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న పార్దు అలా చూసేసరికి భానుమతి అయితే తన చేతిలోని తీసుకువచ్చి వెనక్కి పెట్టేసరికి అది చూసి పార్దు అయితే ఏమివ్వబోతుంది బస్సమ్మాయి, ఏంటది నాకు చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న భానుమతి అయితే రేపు ఎక్కడికి వెళ్తామో చెప్పండి అని చెప్పి అడుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.